సరస్వతి నది పుష్కరాలకు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరాన్ని రెడీ చేస్తున్నామన్నారు మంత్రులు. 12 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. స్లాట్ బుకింగ్ లో త్వరగా రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు మినిస్టర్స్. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 15 నుంచి జరిగే సరస్వతి పుష్కరాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. పుష్కరాలు జరిగే 12 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పుష్కర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వాళ్లను దర్శించుకోవాలన్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి సురేఖ. ముఖ్యంగా ఈ 12 రోజులు కూడా వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు వచ్చి రోజు ఒక రకమైనటువంటి యజ్ఞాలను హోమాలను 12 రోజులు కూడా నిరంతరంగా జరిపించడం జరుగుతుంది. పుష్కర స్నానం చేసి మరి మళ్ళీ దేవుణ్ణి దర్శించుకొని ఈ యొక్క యజ్ఞాలు యాగాలను కూడా దర్శించుకొని మరి సంతోషంగా మీరందరూ కూడా తిరిగి వెళ్ళాలని, మరి తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి పుష్కరం ఇది. దీన్ని మీరందరూ కూడా వచ్చి తప్పకుండా మీరు పుణ్యస్నానాలు ఆచరించి వెళ్లాలని కోరుకుంటూ సరస్వతి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో పర్యటించిన మంత్రి ప్రధాన పుష్కర్ ఘాట్ ను పరిశీలించారు. పలు శాఖల అధికారులతో రివ్యూ చేశారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. 12 రోజుల పాటు జరిగే పుష్కరాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాకు 3 ట్రామా సెంటర్లు మంజూరు చేశామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. మెడికల్ కాలేజీకి 40 కోట్ల రూపాయలను త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పారు. జగిత్యాల కలెక్టరేట్లో జిల్లాలో వైద్య శాఖ పనితీరుపై సమీక్ష చేశారు మంత్రి. ఆరోగ్య శాఖలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెప్పారు. జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు దామోదర. జగిత్యాల జిల్లాకు సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ పైన ఒక రివ్యూ జరిగింది. రివ్యూలో ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ కాలేజీలే కానీ, హాస్టల్లే కానీ, ఎంసీహెచ్ హాస్పిటలే కానీ, ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెంటర్సే కానీ, పిఎస్సీలు కొన్ని మొదలు కావాలి. అన్నిటిపైన ఇన్కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఒక సీరియస్ రివ్యూ తీసుకొని దానికి అవసరమైన డబ్బుని రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రజల సమయాన్ని ఆదా చేసేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రేపటి నుంచి మరో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ పద్ధతి ప్రారంభిస్తున్నామని చెప్పారు. గత నెల 10 నుంచి ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలు చేసిన స్లాట్ బుకింగ్ సిస్టమ్ సక్సెస్ అయిందన్నారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ పద్ధతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్ కు వచ్చే కొనుగోలుదారులు, అమ్మకందారులు గంటల తరబడి వెయిట్ చేయవలసిన పరిస్థితి తప్పిందన్నారు. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్రంలోని 144 ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ అమలు చేస్తామని చెప్పారు.